ఉమ్మడి వరంగల్ జిల్లాలో శివరాత్రి సందడి నెలకొంది. ఉదయం నుంచే ఆలయాలకు పోటెత్తారు భక్తులు. 1000 స్తంభాల గుడి, సిద్ధేశ్వర ఆలయం, ఐనవోలు ఆలయాలు భక్తులతో రద్దీగా మారాయి. 1000 స్తంభాల దేవాలయం, సిద్ధేశ్వర ఆలయంలో బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. కురవి వీరభద్రస్వామి గుడిలో శివ జాగరణ కోసం ఏర్పాట్లు చేశారు అధికారులు. మరిన్ని వివరాలు కృష్ణమోహన్ అందిస్తారు. మహాశివరాత్రి పర్వదినాన్ని అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతోటి జరుపుకుంటారు. అయితే ఏ పండుగకు లేని విశిష్టత ఈ మహాశివరాత్రికి ఉంటుంది. శివుడిని ఆరాధించడంతో పాటు ఉపవాస దీక్షలు, అదేవిధంగా జాగరణ చేయడం అనేది, ఏ పండుగలో కూడా జాగరణ చేయడం అనేది ఉండదు. అసలు శివుడికి ఈరోజు ఎలాంటి అభిషేకాలు చేయాలి, ఉపవాస దీక్షలే ఎందుకు చేయాలి, సేమ్ టైంలో ఈరోజు 4వ జాము నుంచి అంటే లింగోద్భవ సమయం నుంచి మొదలు పెడితే ఎవరు కూడా జాగరణ చేస్తూ కూడా స్వామివారి నామస్మరణతోటే ఉంటారు. అసలు శివరాత్రికి సంబంధించిన విశిష్టత కూడా తెలుసుకునే ప్రయత్నం మనతోటి 1000 స్తంభాల ఆలయ అర్చకులు మణికంఠ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అంటే శివరాత్రి చూస్తే ఉదయం నుంచి ప్రాతకాల పూజల అనంతరం నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు, స్వామివారిని దర్శించుకుంటున్నారు, అభిషేకాలు చేసుకుంటున్నారు. అంటే అసలు ఈ శివరాత్రికి ఉన్నది, స్వామివారికి ఏమో నిత్య అభిషేక ప్రియుడు, కానీ ఈ శివరాత్రి రోజు ఎట్లాంటి అభిషేకాలు చేయాలి, ఈ అభిషేకాలలో కూడా ఏమన్నా వ్యత్యాసాలు ఉంటాయా? అభిషేక ప్రియో శివ, అలంకార ప్రియో విష్ణు, ఇది అందరూ తెలిసినటువంటి విషయమే. కాకపోతే ఏంటంటే మహాశివరాత్రి 11 మాస శివరాత్రులు అయిన తర్వాత ఎక్కడ చూసినా కానీ పార్వతీ పరమేశ్వర స్వరూపమే. ఎందుకంటే చతుర్దశి, ఉపది, త్రయోదశి ఈ 2 తిథులు కలిస్తేనే మాస శివరాత్రి వస్తుంది. అటువంటి 11 మాస శివరాత్రి అయిన తర్వాత 12వదే మహాశివరాత్రి. కాబట్టి ఈ మాస శివరాత్రి రోజు మామూలుగా చేసిన దానికంటే మాస శివరాత్రి చేసినటువంటిది రెట్టింపు అని చెప్పేసి మనకు లింగ పురాణం చెప్తున్నది. దాంట్లో భాగం కూడా దేవీ మాహాత్యంలో మనకు చండీలో కూడా వస్తుంది. కాలరాత్రి మహారాత్రి మోహరాత్రిష్ట దారుణ. ఏదైతే సంవత్సర కాలంలో మనము ఒక శివరాత్రి రోజు తెలివితో ఉంటామో, ఆ స్వామివారి నామస్మరణ చేస్తూ జాగరణగా ఉంటామో, మనకు చివరి దాకా ఆ స్వామివారు తోడు ఉంటాడని చెప్పేసి కూడా దేవి భాగవతంలో కూడా చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు ఏ విధంగా అభిషేకం చేయాలి అంటే మనకు స్వామివారికి నీళ్లు పోసినా సంబరపడతాడు. కాకపోతే ఏంటంటే అక్కడ వారము, తిథి, నక్షత్ర ప్రకారం చేయాలి. దాంతోపాటు ఈరోజు వారం ఏమిటంటే అంటే బుధవారం దేని కారణకం బుద్ధిపీడోపశాంతయే బుధారిష్టేదు సంప్రాప్తే, బుద్ధికి సంబంధించినటువంటిది. మరి నవగ్రహాలకు అధిపతి ఎవడయ్యా అంటే శివుడు. కాబట్టి నేటి యువతరంలో, ఎందుకంటే చాలామంది శ్రమించి చదివినా కానీ పరీక్షలకు వెళ్ళి కూడా రాయలేని వాళ్ళు ఎంతోమంది ఉంటారు. దాంతోపాటు చిన్నతనం నుంచలే సెల్లుకి అడాక్ట్ అయ్యి ఇంట్లో వాళ్ళని పట్టించుకోకుండా చాలా విచిత్రమైనటువంటి వ్యాధికి గురవుతున్నారు. దాంతోపాటు కూడా ఈ కాలంలో మనం తొట్టుగా చూసుకున్నట్టుగా అయితే మద్యపానానికి, ఇతరత్ర ఇంకా కొన్నిటికి వ్యసనానికి అలవాటు పడి వాళ్ళు అసలు చేశారా ఈ పని అనిపించేటట్టుగా మనకు యువతరం కనిపిస్తుంది. కాబట్టి అటువంటి వాళ్ళకు బుద్ధి మారాలి అని చెప్పేసి ఆకుపచ్చగా ఉన్నటువంటి ద్రాక్ష రసంతో, ఎందుకంటే ఆకుపచ్చ అనేది బుధవర్ణం, కాబట్టి ఆ ద్రాక్ష రసంతో ఎవరైతే అభిషేకిస్తారో వారికి సద్బుద్ధి కలిగి లోకహితం గురించి పాటుపడతారు. అయితే శివరాత్రి అనగానే ఎట్లయితే అభిషేకాలు చేస్తారో సేమ్ టైంలో ఉపవాస దీక్ష చేయాలంటారు. అంటే ఉపవాస దీక్షకు సంబంధించి ఎట్లా ఉంటుంది అసలు ఈ ఉపవాస దీక్ష? శివరాత్రి అంటే జన్మకో శివరాత్రి అంటారు. అసలు శివరాత్రికి సంబంధించిన నియమం ఉంటుంది. జన్మకో శివరాత్రి అనేది ఎందుకంటారు? చాలామంది ఉపవాసం ఉంటున్నారు, జాగరణ చేస్తున్నారు, కానీ అది కాదు. దీనికి అసలు శివరాత్రికి చాలా నియమాలు ఉంటాయి అంటున్నారు. అసలు వీటి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి? అయితే మీరు అన్నట్టుగా నియమాలు ఉండొచ్చు, కాకపోతే బోలాశంకరుడు కాబట్టి సాధారణమైనటువంటి భక్తితోని స్వామివారి దగ్గర కొలిస్తే ఏదైనా వారి దగ్గర సాధ్యపడుతుంది. దానికి అనుకూలంగానే అసలు జాగరణ అనేతో పాటుగా ఉపవాస దీక్ష ఎందుకు చేయాలి అనేది కూడా మనకు ఉన్నది. మనకు వచ్చేటటువంటి నెలలో ఏకాదశులు, ద్వాదశులు, అలాగే చవితులు, వీటితో పాటు కూడా మాస శివరాత్రులు, ఈ 4 రోజులు కూడా ఉపవాస దీక్ష చేయబడి ఉన్నది. ఆ ఒక్క రోజును మనం తినకుంటుంటే ఆ దేవునికి చెంది మనకు అనుగ్రహిస్తాడు. సరే, మరి తినడము అంటే అల్పాహారం ఒకసారి తినడము, లేదా ఒక్కసారి భోజనం చేయడం, ఇవన్నీ కాదు. సాత్విక ఆహారం, కేవలం పాలు పండ్ల మీద ఉండడం, అటువంటిదే నియమమైనటువంటి ఉపవాస దీక్ష. ఇలా చేయడం ద్వారా ఏమవుతున్నది అంటే అక్కడ 3 లాభాలు ఉన్నాయి. ఒకటి ముఖ్యంగా ఏంటంటే ఆ పరమేశ్వరుమైనటువంటి ధ్యానాన్ని మనం పెంచుకోవచ్చు. రెండో విషయం ఏంటంటే చెడు దృష్టి పోకుండా ఉంటుంది. మూడో విషయం ఏంటంటే మన శరీరాన్ని మనమే కంట్రోల్ చేసినట్టుగా ఉంటుంది. ఇది ఉపవాస దీక్ష యొక్క నిర్వచనమే. కానీ
ఆయన ఏ దేవత ఏ పూజ అయినా కానీ వ్రతం చేస్తేనే ఉపవాసం ఉండమని చెప్పింది. అభిషేకం చేస్తే ఉండమని చెప్పలేదు, లేదా అర్చన చేస్తే ఉండమని చెప్పలేదు. కాకపోతే మన యొక్క మనసు యొక్క సాక్షిగా దేవుడా ఇది ఉంటున్నాను, నాకు ఈ మనోబుద్ధి కలిగించు అని చెప్పడానికే ఉపవాస దీక్ష. ఇవాళ అంతా అంటే వేయి స్తంభాల దేవాలయంలో ఇప్పుడు భక్తులైతే సామూహిక అభిషేకాలు చేసుకున్నారు. ఈ రోజంతా ఎలాంటి పూజలు ఉంటాయి, తర్వాత జాగారం చేసే వాళ్ళకు సాంస్కృతిక కార్యక్రమాలు ఎలా ఉంటాయి, లింగోద్భవ కార్యక్రమం అనేది చాలా కీలకంగా చూస్తారు 12 గంటలు. అసలు లింగోద్భవం అనే దానికి తాత్పర్యం ఏంటి, ఆ లింగోద్భవ సమయంలో ఎలాంటి పూజలు చేయాలి, ఈ రోజంతా ఏ విధంగా ఉంటుంది? స్వామిం సర్వజగన్నాథ యావత్ పూజావసానకం తావత్వం ప్రీతిభావేన లింగేస్మిన్ సన్నిధిని కురు. ఇది మహన్యాసంలో చెప్పబడి ఉన్నది. మహన్యాసంలో స్వామివారు లింగస్వరూపంలో నేను ఉద్భవించాను అని చెప్పాడు. అది ఎప్పుడు ఉద్భవించాడయ్యా అంటే రాత్రి శివరాత్రి రోజు 12 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు. ఆ సమయాన మీ సమీపాన్ని ఉన్నటువంటి లేదా మీ ఇంట్లో ఉన్నటువంటి లింగం మీద కూడా పాలు పంచామృతాలతో అభిషేకం చేసి ఒక బిల్వపత్రం పెడితే ఈ సంవత్సరం మీరు ఒకవేళ వీలైనా లేదు కాకున్నా కానీ సంవత్సరాన్ని ఫలితాన్ని అందిస్తుంది. అలాగే మన దేవాలయంలో చేస్తే ఏమిటయ్యా అంటే ఇది బ్రహ్మసూత్రం గల లింగము. ఇది ఒక్కసారి మీరు అభిషేకిస్తే 108 సార్లు చేసినటువంటి ఫలితం ఉంటుంది. అలాగే మనకు 111 రుద్రాలతోని మహారుద్రాభిషేకము, దాదాపు 150 లీటర్ల పాలు, 50 లీటర్ల పెరుగు, 50 లీటర్ల తేనె, చక్కెర వీటన్నిటితో అభిషేకించడం కూడా జరుగుతున్నది. ఎందుకంటే స్వామివారి ఇక్కడ శ్రీచక్రం మీద ఉన్నటువంటి శివలింగం మన భారతదేశంలో కనిపించడం చాలా అరుదైనటువంటిది. కాబట్టి త్వరగా మనకు సన్మార్గాన్ని సద్బుద్ధిని మన కార్యక్రమాన్ని నిర్వహిస్తాడు. కాబట్టి లింగోద్భవంలో ఇక్కడ ఈ రకంగా పూజ చేయడం అనేది ఆనవాయితీగా వస్తుంది. చాలా చోట్ల ఈరోజు కళ్యాణం కూడా చేస్తుంటారు. అంటే శివ కళ్యాణం అనేది ఏమో 12 గంటలకేమో శివుడు ఉద్భవిస్తాడు అంటున్నారు. మరి అది దానికంటే ముందు శివ కళ్యాణం చేస్తుంటారు. అయితే మనము లింగాకారాన్ని పూజించడం అనేది ఉద్భవం. శివుడు ఉన్నాడని భూమి మీద మొదటి నుంచి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉన్నారు. అయితే శివ కళ్యాణం అనేది శివరాత్రి అనేది ఏదైతే పార్వతీదేవి ఉన్నదో 3 సార్లు ఆ స్వామివారి కళ్యాణం చేసుకుంటారు. ఆ కళ్యాణంలో శివరాత్రి రోజు చేసుకున్నటువంటి అమ్మవారు సతీదేవి. దక్షయజ్ఞానికి సంబంధించినటువంటి సతీదేవి ఏదైతే ఉన్నారో ఆ అమ్మవారిని శివరాత్రి రోజు వారు కళ్యాణం చేసుకున్నారు. దాంతోపాటు ఏంటంటే మనకి లింగ పురాణంలో ఇంకోటి కూడా చెప్పినారు. పార్వతీదేవిని పాల్గొన మాసంలో పెళ్లి చేసుకున్నారు. మన వేములవాడ క్షేత్రంలో చూసుకుంటే పాల్గొన మాసంలో శివ కళ్యాణం చేస్తారు. కాకపోతే ఏంటంటే శివరాత్రి అనేది భక్తులు ఎక్కువ రావడము, దాంతోపాటు లోక కళ్యాణం జరగాలి. కళ్యాణం అంటేనే లోక కళ్యాణం కదా. అటువంటి దేవదేవుడు మహాదేవుని యొక్క కళ్యాణం జరిగితే ఇంకా మనకు అంతా మంచి జరుగుతుందని చెప్పేసి శివరాత్రి రోజు చేయడం అనేది ఆనవాయితీగా చేస్తున్నాం. ఇది ప్రస్తుతం అయితే మనం చూడవచ్చు వేయి స్తంభాల దేవాలయానికి సంబంధించి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. స్వామివారికి అభిషేకాలు నిర్వహించుకుంటూనే ఉన్నారు. స్వామివారికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇది ప్రస్తుతం వేయి స్తంభాల దేవాలయం కావచ్చు, ఇటు సిద్ధేశ్వరాలయం కావచ్చు, వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి శైవక్షేత్రాల్లో జరుగుతున్నటువంటి శివరాత్రి పర్వదిన పండుగ సందర్భంగా జరుగుతున్నటువంటి పూజలు. వీడియో జర్నలిస్టు దశరథ్, కృష్ణమోహన్, V6 న్యూస్, హన్మకొండ నుంచి.